ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మొన్న అయితే మీకు మెడిసిన్ వేసి వీడియో అయితే మీకు చూపించాను అనమాట. దానికి జలుబు అనేది వస్తుందని, అది అది కోతకోడి ఏకాజావన వేయడం కూడా ఆపేసింది అనమాట ఆ నెమ్ము వల్ల. తర్వాత ఇంజక్షన్ అయితే వేసాను అనమాట. వేసిన తర్వాత దాని రికవరీ ఏంటో వీడియోలు అయితే మీరు చూద్దురు, వచ్చేయండి. ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. ఈ వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఈ థంబ్నెయిల్ని బట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోలతో అయితే మీ ముందుకైతే వస్తూనే ఉంటాను. మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి, షేర్ ఇచ్చుకోండి. నాకు మంచి పని చేసిన వాళ్ళు అయి ఉంటారు. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, కోడైతేను మొన్న వీడియోలో అయితే మీకు చూపించినప్పుడు అదైతే గొమ్మగా అయితే కొనుక్కుంటుంది అనమాట. కోడైతేను ఆ వీడియోలో కూడా మీకు చూపించాను అనమాట. ఎందుకంటే ముక్కులు గుండా అయితే నెమ్ము రావడం వల్ల డల్గానే అయితే ఉంది. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మెడిసిన్ వేసి ఇప్పటికి 3 రోజులు అయితే అయిందనమాట. కోడైతే రికవర్ అయితే అయిపోయింది. ఏకాజావనం 4ంటికి అయితే కోత అయితే కూడా వేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, కోడైతేను అంటే నెమ్ము వల్ల కొద్దిగా డల్ అయితేగా ఉన్నింది, కళ్ళు మూస్తలు పడుతున్నాయి అనమాట. దానికైతే మనం మెడిసిన్ వేసిన తర్వాత అయితే ఒకరోజైతే రికవర్ అయితే అయిందనమాట. కోడైతేను మంచి హుషారు కూడా ఉంది. ఇంకొక 5 నిమిషాల్లో అయితే కోడిని అయితే బయటకైతే వదులుతాను. అప్పుడు కూడా చూద్దురు ఏ విధంగా అయితే హుషారుగా ఉంటుందో కోడైతేను. ఈ పెట్ట అయితే ఆల్రెడీ ఒకసారి గుడ్లు పెట్టేసి గుడ్లు అయితే ఆపేసింది బోన్లోనే వేయడం వల్ల. ఇప్పుడైతే మళ్ళీ గుడ్డుకైతే రెడీ అయింది, గుడ్డుకైతే గారుతా ఉందన్నమాట కోడైతేను. ఆల్రెడీ దీనికి పెట్టిన గుడ్లు అయితే మనమైతే ఆల్రెడీ అక్కడైతే పొదగేస్తున్నాము. ఇప్పుడైతే కోడైతే బయటకైతే వెళ్ళిందనమాట. 10 గుడ్లు అయితే వేసున్నాం అనమాట. కోడైతే ఇప్పుడే బయటకైతే వెళ్ళింది, ఇప్పుడే జస్ట్ బయటకైతే వెళ్ళింది అనమాట కోడైతేను. ఇప్పటికే ఈ గుడ్లు వేసి ఇంచుమించు 15 రోజులు అయితే అయిందనమాట కోడికి. మామూలుగా అయితే నేను ఈ విధంగా అయితే పొదగాను, మామూలుగా మట్టేసి పొదగేస్తాను అనమాట. అట్టయితే నాకు ఎక్కువ పిల్లలు అయితే కంటాయి. కానీ ఏంటంటే ఇప్పుడు ఆ కోడికి తొక్కిన గుడ్లు కాబట్టి జాగ్రత్తగా వేయాలి కాబట్టి మనమైతే జాగ్రత్తగా గిడ్డేసి పొదగేస్తున్నాము. కోడైతే బయటకైతే వెళ్ళిందనమాట. వస్తుంది ఇప్పుడు, వచ్చి దీంట్లో అయితే కొనుక్కుంటుంది. ఆ పిల్లలకి అనేటప్పుడు కూడా ఒకసారి వీడియో అయితే మీకు చేస్తాను ఫ్రెండ్స్. ఈ పిల్లలు అయితే ముడుక్కొని ఉన్నాయి అనమాట. మనమైతే మెడిసిన్ అయితే వేసామన్నమాట. యాంటీబయాటిక్ పౌడర్ ఒకటి, ఇమ్రాను మాత్ర అయితే వేసాము. మాత్ర వేసిన వల్ల అయితే ఒకరు హుషారుగా అయితే ఉన్నాయి. ఇంకా రెక్కలు అయితే ఇంకా ముడుచుకొని ఉన్నాయన్నమాట. వేసి అయితే 4 రోజులు అయితే అయింది. మళ్ళీ 5వ రోజు అయితే ఇంకొకసారి అయితే వేస్తాము. ఈ ఫ్రెండ్స్ మన దగ్గర ఉండే పిల్లలు అయితేను పిల్లలకు కూడా వేసాము. అన్నీ హుషారుగా అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి వర్షం పడిన తర్వాత ఒకసారి అయితే వర్షం పడింది కాబట్టి ఒకసారి అయితే మనం అయితే కోళ్ళన్నిటికైతే మెడిసిన్ అయితే ఒకసారి అయితే వేయాలా. వేసినప్పుడు మనం జాగ్రత్తలు అయితే అంటే మనం కూడా అంతే కదా ఫ్రెండ్స్. వర్షంలో తెలిసినప్పుడు జలుబు జ్వరం అనేది వస్తుంటాయి కదా, అదే విధంగా అయితే వీటికి కూడా వస్తూనే ఉంటాయి. మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసి వాటికి జాగ్రత్తగా మెడిసిన్ వేసుకుంటే కోళ్ళన్నీ జాగ్రత్తగా బాగుంటాయి ఫ్రెండ్స్, యాక్టివ్గా ఉంటాయి. కోడైతే రికవర్ అయింది అనుకుంటున్నాను. మీరు కూడా వ్యాక్సిన్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే శనగల కాలం కాబట్టి నీళ్లు మారుతుంటాయి కాబట్టి కోడికి కూడా జలుబు అనేది వస్తూ ఉంటుంది అనమాట. మీరు కూడా రికవర్ ముందైతే వాడండి. చూడండి ఫ్రెండ్స్, కోడైతే హుషారుగానే ఉంది. ఇప్పుడైతే ఇంకొక గంటలో అయితే కోడిని అయితే వదులుతాను అనమాట బయటికి. ఆ వీడియో కూడా ఒకసారి చూపిస్తాను మీకు కోడిని. మనమైతే ఖాళీగా ఉండే టైంలో ఆ కోళ్ళు వైపు చూసుకుంటూ
అవి ఏమైనా మేత తింటున్నాయా తినలేదా అనేది అయితే జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. మెయిన్ పాయింట్ అది. చూసుకున్న తర్వాత అది ఎట్లాగ వెళ్తుంది, నీళ్ళుగా వెళ్తుందా లేదా గట్టిగా వెళ్తుందా, దాంట్లో ఏమైనా ఏలుగు పాములు పడుతున్నాయా అనేది చూసుకుంటుండాలా. ఆ కోడిని చూసుకున్న తర్వాత దానికి తగ్గ మెడిసిన్ అయితే అప్పటికప్పటికి ఇస్తూ ఉంటే కోడి అయితే యాక్టివ్ అయితే తొందరగా అయితే అయిపోతుంటుంది అనమాట. అది మనం లేట్ చేసుకునే కందుకి మనం దాన్ని అయితే కాపాడుకోలేము. అది అన్ని కోళ్ళకైతే ఎఫెక్ట్ అయితే అవుతుంది అనమాట. అది ఇది జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడింది కాబట్టి గడ్డి అయితే పచ్చగా మలస్తుంది కాబట్టి గడ్డి తింటాయి. తినిన తర్వాత అరుగుదల కాదు, అరుగుదలకు కూడా మనం ముందైతే వాడుకోవాలా. వాడుకున్నప్పుడు అయితే మనకైతే కోళ్ళు అయితే యాక్టివ్గానే ఉంటాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కోడి అయితే యాక్టివ్గానే ఉంది. నీళ్ళు అయితే రాలేదు, నెమ్మ అయితే రాలేదు. ఒకవేళ కానీ నీరుగా కానీ వచ్చిందంటే ఇప్పుడు మనం ఒకసారి డోస్ వేసినప్పుడు మళ్ళీ 5 రోజులకు ఒక సూరి మళ్ళీ ఇంకొకసారి డోస్ ఒకరోజు తగ్గించుకోవాలి, అప్పుడు వేసుకోవాలన్నమాట. కోడికైతే నాకు తెలిసి తగ్గిపోయింది. కోడైతే యాక్టివ్గానే ఉంది. మీకు డౌట్గా ఉంటే 5 రోజులకు ఒకసారి మళ్ళీ ఇంకోసారి కూడా వేసుకోవచ్చు అనమాట వ్యాక్సిన్ అయితేను. చూడండి ఫ్రెండ్స్, అంటే ఇంతకుముందు కోత వేసేది లేదనమాట. కోత అయితే వేస్తుంది ఇప్పుడైతేను. ఒకసారి ఫోటో చూడండి ఫ్రెండ్స్, కోడైతే హుషారుగా ఉందన్నమాట. కోడినైతే వదులుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంతకు ముందు అయితే ఆ విధంగా నడిచేది అయితే లేదు. కోడి నిదానంగా ఉండేది కోడి అయితేను. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే ఉందో హుషారుగాను, అంటే యాక్టివ్గా ఉందన్నమాట అర్థము. ఆ విధంగా అయితే ఉన్నట్లయితే కోడి. చూడండి ఫ్రెండ్స్, కోడి అయితేను హుషారుగానే ఉంది. మనము కోడిని పట్టుకొని అప్పుడప్పుడు చూస్తుండాలి. కోడికైతే మనం అయితే అప్పుడప్పుడైతే కోడిని అయితే చూసుకుంటుండాలా. ఎందుకంటే కోడిని పట్టుకొని వేడి ఉందా లేదా అనేది, వేడి ఉన్నప్పుడు అయితే ఎమర్జెంటుగా అయితే మనం అయితే మాత్ర అయితే వేస్తూ ఉండాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, హుషారుగా ఉంది కోడైతేను. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను. ఈ వీడియో మీకు నచ్చుద్దని, కోళ్ళు సాకే వాళ్ళకి కొత్తగా కోళ్ళు సాకే వాళ్ళకైతే ఈ విషయం తెలుసుకుంటారు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరీ కొత్త వీడియోలతో అయితే మీ ముందుకైతే వస్తూనే ఉంటాను. అందరికీ ఆల్ బాయ్.